తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఈరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఎండీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా మండల కార్యదర్శి గానుగపేట ఆదినారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పేరును తొలగించి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జి రామ్జీ పేరుతో ఉపాధి హామీ కూలీల యొక్క కడుపులు కొడుతూ ఉపాధి కూలీల యొక్క సమస్యలపై ఎటువంటి ఆలోచన చేయకుండా ఉపాధి కూలీలకు వేసవి కాలంలో చల్లటి మంచినీళ్లు మజ్జిగ టెంట్లు లేని వారిని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీకి హెచ్చరిస్తున్నాం. మహాత్మా గాంధీ పేరును తొలగించి జి రామ్జీ పేరుతో ఉపాధి హామీ విధులను తప్పుదోవ పట్టిస్తూ ఉపాధి కూలీలను కడుపు కొడుతున్నారన్నారు. అలాగే జరిగిన రాబో రోజుల్లో ఉపాధి కూలీలు అందరూ కలిసి బీజేపీ ప్రభుత్వానికి చక్కటి గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు రేవూరు శంకరయ్య పాల్గొన్నారు.